హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం మే 1 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. జ్యోత్స్న పోలీస్ ఆఫీసర్ను ఘాటుగా ప్రశ్నిస్తుంది. దీపను జైలుకు పంపించేందుకు డబ్బులు తీసుకొని మోసం చేశాడన్న విషయానికి తాలూకు నిజం ఆమెకు తెలిసిపోతుంది. ఆమెపై కోపంతో రెచ్చిపోయి ఇచ్చిన స్కూల్ అడ్మిషన్ లెటర్తో పాటు డబ్బులు తిరిగి ఇస్తాడు ఆ అధికారి. కాని అతడు చెబుతుంది మాత్రం స్పష్టంగా, మంచివాళ్లకు తాను ద్రోహం చేయలేను. ఇక దీప జైలు నుంచి బయటకు వస్తుంది. కార్తీక్ ఆమెను ఇంటికి తీసుకొస్తాడు. కాని దీప ఆలోచనల్లో నిమగ్నమై ఇల్లు వచ్చిందన్న సంగతే గుర్తించలేను. కార్తీక్ నిజమేనని చెబుతాడు. ఇంట్లోకి రాగానే కాంచన, శౌర్య పూలతో అందంగా అలంకరించుతుంటారు. అమ్మను చూడగానే శౌర్య పరుగెత్తుకుంటూ వచ్చి ఆప్యాయత చూపిస్తుంది. దీప కంట్లో నీళ్లు తిరుగుతాయి. శౌర్యను ఒడికి చేర్చుకుని ప్రేమతో ముద్దులు ఇస్తుంది. ఆ తర్వాత కార్తీక్ తన మాట నిలబెట్టుకున్నానంటూ చెప్పగానే శౌర్య తండ్రి మాట అన్నదంటే అది జరుగుతుందంటూ గర్వంగా చెబుతుంది. కాంచన, శౌర్య చేసిన అలంకరణను చూసి దీప మీద ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనమంటుంది. అనసూయ మాత్రం ఒక తల్లిగా ఎంత బాగున్న నీ కుటుంబ జీవితం ఇబ్బందుల్లో పడిందని బాధపడుతుంది. కార్తీక్ వల్లే నువ్వు త్వరగా బయటపడ్డావని చెబుతుంది. కోర్టుకి మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని కుడివైపుకు దీష్టి తీస్తుంది. ఇక అందరూ దీప ఇంటికి తిరిగొచ్చిన సందర్భాన్ని పెద్ద పండుగలా జరుపుకుంటారు. అనసూయ, ఇక ఇంట్లో ఏడుపు ఉండదని అంటుంది. విందు భోజనానికి సిద్ధమవుతారు. కాంచన తన కోడలు ఇంటికి వచ్చిందని హృదయపూర్వకంగా ఆనందిస్తుంది. దీప, కాంచనను దగ్గరకు తీసుకుని దశరథ్ విషయంలో తాను చూడలేకపోయిన బాధను పంచుకుంటుంది. అప్పుడే కాంచన, మన మీద కోపం తగ్గాలంటే నీ వల్ల తప్పుడు జరగలేదని నమ్మాలి అంటుంది. కార్తీక్ మాత్రం సూటిగా అది జరిగే పరిస్థితి లేదని స్పష్టం చేస్తాడు. శౌర్య తాత ఫోటో దగ్గర దీపాలు వెలిగిస్తూ తన మనసులో మా జీవితం దీపాల్లా కలిసి వెలగాలని కోరుకుంటుంది. తండ్రి ఫోటోకు నివాళి అర్పిస్తుంది. ఇదంతా జ్యోత్స్నకు జీర్ణించదు. పోలీస్ ఆఫీసర్ను మళ్లీ కలుసుకుని నిశితంగా నిలదీస్తుంది. నీ నైతికతకు ఎన్ని డబ్బులు మిగిలాయంటూ ప్రశ్నిస్తుంది. ఎస్ఐ మాత్రం అడ్మిషన్ లెటర్, డబ్బులు ఆమె చేతిలో పెట్టి తాను మోసం చేయలేనని, మంచి మనుషుల పక్షాన నిలవాల్సిన బాధ్యత తనదని చెబుతాడు. జ్యోత్స్న ఎన్ని డబ్బులు ఇస్తానన్నా ఫోరెన్సిక్ రిపోర్టు మార్చలేనని ఆయన తేల్చి చెబుతాడు. నిజం చెప్పడం వల్ల జైల్లో పడతావని జ్యోత్స్న హెచ్చరించగా, ఎస్ఐ, మంచివాళ్లను మోసం చేయలేను, నా విధి చేయాలంటే ఇవి సహజమే అంటాడు. కార్తీక్ మంచి వ్యక్తి అని, దీపను రక్షించాల్సిన అవసరం ఎందుకు అనిపించిందో వివరించడు. జ్యోత్స్న లాంటి వారికి అటువంటి నిజాలు చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు. కాస్తలోపలే ఎస్ఐ కూతురు సిరికి యాక్సిడెంట్ అవుతుంది. ఆమెను కార్తీక్ హాస్పిటల్కి తీసుకెళ్లి తన రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతాడు. ఇది తెలుసుకున్న ఎస్ఐ, జీవితాంతం నీ రుణం తీర్చలేను అని కార్తీక్తో చెప్పుకుంటాడు. కార్తీక్ మాత్రం, ఆ పాప ఎవరో తెలియకపోయినా నా కూతురిలా అనిపించి కాపాడానంటాడు. దీప కూడా శౌర్య గురించి ఎంతో ఇష్టంగా ఉంటుందని చెబుతాడు. అందుకే ఆ కుటుంబం మంచిదన్న అర్థం చేసుకున్నానని ఎస్ఐ గుర్తు చేసుకుంటాడు. కాని ఈ మాటలు మాత్రం జ్యోత్స్నతో పంచుకోడు. అయితే జ్యోత్స్న మాత్రం పోలీస్ అధికారిని అహంకారంతో వ్యవహరిస్తున్నాడని భావించి, ఇది తాత్కాలికం అని, దీపతో కలిసి ఉండే రోజులే చివరి మంచి రోజులని మనసులో అనుకుంటుంది. ఇదంతా తెలిసిన కావేరి ఆనందంతో డ్యాన్స్ చేస్తుంది. శ్రీధర్ ఆశ్చర్యపోతాడు. దీప కేసులో నిజం బయటపడిందని, ఆమెను నిష్క్రమించారని చెబుతుంది. ఈ విషయానికి శ్రీధర్కు పెద్ద షాక్ను ఇస్తుంది. తర్వాత శ్రీధర్ను గదిలో వేసి తాళం వేసేసి వచ్చిందని కార్తీక్, కాంచనతో చెబుతుంది కావేరి. కాని శ్రీధర్ అదే సమయంలో అక్కడికి వస్తాడు. దీపను శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానంటాడు. తాను దీప జీవితాంతం జైల్లోనే ఉంటుందనుకున్నానని చెప్పి తన అసలు భావాలను బయటపెడతాడు. ఇంకా దీప కథను వంటలక్క జీవిత చరిత్రగా రాయాలనుకుంటున్నానని చెబుతాడు. కార్తీక్ కంటే తాను బెటర్ అనిపించాలన్న అసూయను చూపిస్తాడు. ఇంతలో కావేరి, నీ దగ్గర ఫోన్ కూడా లేదు,
తలుపు తీయకపోతే గృహహింస కేసు వేస్తానంటూ శ్రీధర్ను హెచ్చరిస్తుంది. చివరికి, శాంతించమని వేడుకున్నా, నీ కోపం చల్లబడదు అని శ్రీధర్ బాధపడతాడు. కామెడీ పంచ్లతో ఈ భాగం ముగుస్తుంది. తర్వాత దీప, కార్తీక్తో కలిసిన కావేరి స్వీట్స్ తీసుకెళుతుంది. శౌర్య వాటిని తీసుకుని ఆనందంగా పరుగెత్తుతుంది. శౌర్య సంతోషంగా కనిపించడం చాలా కాలానికిదని కాంచన అంటుంది. కార్తీక్, తన తప్పు గౌతమ్ పెళ్లిని అడ్డుకోవడమేనని అంగీకరిస్తాడు. ముగింపు భాగంలో, కార్తీక్, కాంచన, కావేరి ముగ్గురు కలిసి ఈ సంఘటనల్ని ఒక ఆత్మవిశ్వాసంగా, నిజం చివరకు గెలుస్తుందని చెబుతూ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇలా నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ పూర్తి అయింది. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.